హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. కనకతార మాత వీడియోకు స్వాగతం అండి. ఈరోజు మా అబ్బాయి పెళ్ళి కొడుకుని చేస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు నేను చూపించేనగా ఇది మా తోడి కోడలు కూతురికి తీసుకున్నాను అన్నమాట. అంటే పిన్ని నాకు వేసుకోవడానికి ఏం లేవు పిన్ని, నాకు అంతగా నచ్చుతలేవు అని అంటే, సరే నీకు షూటే ఎత్తి అంటే నీకు తగ్గినట్టు నేను తీసుకుంటానమ్మా అని నేను తీసుకున్నాను అన్నమాట. మీషోలో ఆర్డర్ పెట్టిన, చాలా బాగుంది. ఆమె వేసుకుంటే కూడా చాలా అందంగా అనిపించింది. ఈరోజు అంటే ఈరోజు నైటు ఇన్ని ఆవులు వచ్చినాయి, నైట్ కూడా వచ్చినాయి అన్నమాట. అంటే మా ఇల్లుని అస్సలు మర్చిపోవండి. ఆకలి అయితే తప్పకుండా మా ఇంటికి వస్తాయి. నాకు అది బాగా సంతోషంగా అనిపిస్తుంది. మా అబ్బాయికి ఒక 2-3 రోజుల ముందే పెళ్ళి కొడుకుని చేసినాను అన్నమాట. అంటే ఊకే వాడు ఏంది డ్యూటీ ఇల్లే ఉండే, పాపం ఇన్నేళ్ళు కష్టపడ్డాడు. నేను అన్న, నాన్న నీకు ఒక 3 రోజుల ముందే నీకు పెళ్ళి కొడుకుని చేస్తా, నువ్వు ఇంట్లోకి వెళ్ళావు, జర అంటే రెస్ట్ తీసుకుంటావని చెప్పిన అన్నమాట. ఈ మా మధ్యతరగతి కుటుంబాలలో ఇలాగే చేస్తామండి. పెళ్ళి కొడుకుని మధ్యతరగతి కుటుంబాల వాళ్ళదందరిది అంతే, ఇట్లనే ఉంటుందని నేను అనుకుంటానండి. నేనైతే నాకు ఉన్నంతలా నాకు తోచినట్టు నేను చేస్తానండి. ఎవరిది నేను పట్టించుకోను, ఇంకొకరిది నేను తీసుకోను. వాళ్ళు అట్లా చేసిండ్రు, వాళ్ళ లెక్క నేను ఇది కావాలని నేను అస్సలు నేను అట్లా అనుకోను. ఎందుకంటే నాకున్నంతలా అదే సరిపెట్టుకుంటా నేను సంతోషపడతా. మా పిల్లలకు కూడా నేను అదే మాట చెప్తా, నాన్న ఉన్న దాంట్లోనే సంతోషపడాలా, ప్రతి దాంట్లో అది చిన్నది కానీ పెద్ద విషయం కానీ ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి అని అంట. మా అబ్బాయికి అంటే ఫస్ట్ నేనే పెళ్ళి కొడుకుని చేసిన తల్లిగా నా బాధ్యత కదండి. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది మా అబ్బాయికి నేను పెళ్ళి కొడుకు చేస్తుంటే. అంటే ముందు ఈ విధంగానే చేస్తారు కదండి, మేమైతే ఈ విధంగానే చేస్తాము. కొంచెము నుష్టికి కుంకుమ నూనె ఇట్లా కొంచెం కలిపి నుష్టికి అంటించి బియ్యం పెడతాము. తర్వాత బొట్టు పెడతాము. ఇక పక్కకు తోడు పెళ్ళి కొడుకుని ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెడతాం అన్నమాట. వాడికి నాకు తోచిన కాడికి డబ్బులు ఇచ్చిన అనుకుంటా, లేకుంటే ఒక కుడుకనన్నా చేతిలో పెట్టాలి. వచ్చిన వాళ్ళందరూ నా కొడుకుని ఆశీర్వదించిండ్రండి. ఈమెకే నేను నగ తీసుకున్నా. అంటే మా తోడి కోడలు కూతురు అన్నమాట. అంటే మా మరదలు. ఈ మా మరదలు అంటే
మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఊళ్ళోనే ఉంటారు, ఇద్దరు మడతలేను చూసే ఉంటారు. మా అమ్మాయి ఇంట్లో ఉంటే ఇల్లంతా గలగల ఉంటుంది. ఆడపిల్ల ఉంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల అల్లరి ఎక్కువ కదండి. ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. మా అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు రెడీ చేస్తుంది, అంటే పెళ్ళి కొడుకుని రెడీ చేస్తుంది. నాకైతే ఎంతో సంతోషంగా అనిపించిందండి. అన్న చెల్లెలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి. ఎప్పటికీ ఈ విధంగా నేను అవ్వుతూ ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటుందని. వీళ్ళందరూ అందరు మైదాకులు పెట్టుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. ఇది 2వ రోజు. ఇది 2వ రోజుది. మా చెల్లె గ్రీన్ కలర్ చీర కట్టుకున్నామే, మా చెల్లె పింక్ కలర్ చీర కట్టుకున్నామే. 10వ వరుస అవుతుంది. మా చెల్లె బిడ్డ మా చెల్లెకి వేస్తున్నది. అందరూ చేతి నిండా మీద పెట్టుకున్నారు. ఈ కుర్చీలో సోఫాలో కూర్చున్నాయన మా తోడి కోడలు అల్లుడు అన్నమాట. నేను మీకు తెలిసే ఉంటుంది మా మరదలు. ఈ పెళ్ళి అంటే చాలా పని ఉంటుంది కదండి, ఆడావిడి. అందువల్ల మేము కొంచెం రెడీ కాలేకపోయినాము. అందరం నార్మల్ చీరలే కట్టుకున్నాము, డైలీ వేర్ చీరలు, మన ఇంట్లోనే కదా అని. అంటే నాకు అక్క చెల్లెళ్ళు ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే. అన్న తమ్ముళ్ళే ఉన్నారు అంతే, అన్నలు తమ్ముళ్ళు. నేనేమంటున్నా, మా అబ్బాయికి ఆడవాళ్ళు ఎలా చూసుకుంటారు గోర్లని, మగవాళ్ళు ఎలా చూసుకుంటారు అని అంటే వాడు చూపిస్తున్నాడు, మమ్మీ ఆడవాళ్ళు ఇలా చూసుకుంటారు, మగవాళ్ళు ఇలా చూసుకుంటారని. ఇదంతా నైట్కేనండి, నైట్కే ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారు. అయినా మా మరదళ్ళు చేస్తారండి. ఈ తెల్లారి పందిరి అంటే తెలిసిన వాళ్ళు, కులం వాళ్ళు అందరు వచ్చి పందిరేస్తారన్నమాట. నా వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఆ వీడియో నచ్చినట్టయితే ఒక్క చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఉంటానండి, మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.